ఈపీ కేంద్ర కమిటీ సమావేశాలు కొంచెం ఆగండి సార్, తీసుకుని బయట తీసుకున్నాం దగ్గరకు వచ్చి ప్రపంచ దేశాలలో యుద్ధాలకు ఆజ్యం పోస్తున్న అమెరికన్ సామ్రాజ్యవాదం ఆ దేశంలో చదువుకుంటున్న భారత విద్యార్థులను ఘోరాతి ఘోరంగా అవమానపరుస్తూ బందిపోట్ల కన్నా అతిహీనంగా కాళ్ళకు చేతులకు బేడీలు వేసి బయటికి పంపిస్తుంటే స్పందించాల్సిన మన దేశ ప్రధాని మోదీ ప్రభుత్వం ఆ విషయంలో జోక్యం చేసుకోకుండా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఆపరేషన్ కగారు పేరుతో ఏజెన్సీలో ఉండబడినటువంటి అమాయక ఆదివాసులను పిట్టల్లా కాల్చి చంపుతూ కనీసం చంపిన శవాలను కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వకుండా భయభ్రాంతులకు ప్రజలను గురి చేసేటట్టు పోలీసులతో బహిరంగంగా కాల్చివేయించేటువంటి చర్యకు పూనుకొని దుర్మార్గంగా వ్యవహరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఏజెన్సీ ప్రాంతం నుంచి బయటికి వెళ్ళగొడుతున్నది. ఎందుకు అనంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను కార్పొరేట్స్ శక్తులకు కట్టబెట్టడానికే ఈ దుర్మార్గపు చర్యకు పూనుకుంటున్నది. యావత్తు ప్రజానీకం ప్రజాస్వామ్యవాదులు విద్యార్థి మేధావులు ప్రజలు ఈ దురాగతాన్ని కనుక గుర్తించకపోతే ఆదివాసులను ఏరివేసే కగారు పేరుతో జరుగుతున్న ఆ చర్య అంతటితో ఆగకుండా అర్బన్ నక్సల్స్ అనే పేరుతో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన ప్రతి వాళ్ళను ఎన్కౌంటర్ చేయడమో జైళ్లలో కుక్కడమో దీర్ఘకాలికంగా చేసే చర్యలకు ఈ కేంద్ర ప్రభుత్వం పూనుకునే ప్రమాదం ఉన్నది. ఈ ప్రమాదాన్ని గుర్తించి ఇప్పటికైనా యావత్తు ప్రజానీకం ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన తిరుగుబాటుకు సిద్ధం కావాలని ఎంసీపీఐయు కేంద్ర కమిటీ సమావేశాలు పిలుపునిస్తూ తీర్మానం చేయడం జరిగినది. ముఖ్యంగా అమెరికా దేశం యుద్ధ ఆర్థిక విధానాన్ని అనుసరించి ఆ దేశంలో ఏర్పడినటువంటి తీవ్ర ఆర్థిక సంక్షోభాల నుండి బయటపడడం కోసం ప్రపంచ దేశాల మార్కెట్ల మీద ఆధిపత్యం కోసం ముఖ్యంగా ఆ దేశాల నుండి చేసుకున్నట్టు ఎగుమతి దిగుమతి వస్తువుల మీద విపరీతమైనటువంటి సుంకాన్ని పెంచడం అనేటువంటిది జరిగింది. అమెరికా ఒకవైపు మన దేశాన్ని మిత్రుదేశంగా ప్రకటిస్తున్నప్పటికీ కూడా చివరిగా భారతదేశం అందించేటువంటి ఎగుమతుల మీద కూడా విపరీతమైనటువంటి సుంకాలను పన్నులను విధించింది. అయినప్పటికీ భారతదేశం ఏమాత్రం స్పందించకపోవడం, అలాగే ఆ దేశాల్లో భారతదేశం నుంచి పోయినటువంటి విద్యార్థులు చదువుకోవడానికి ఉద్యోగాలు చేయడానికి ఉపాధి కోసం వెళ్ళినటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు వెళ్ళగొట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ వెళ్ళగొట్టేటువంటి క్రమంలో తీవ్రమైనటువంటి అవమానకరంగా వాళ్ళకు వీసాలు లేవనేటువంటి పేరుతోటో మరో పేరుతోటే వాళ్ళందరికీ కూడా బేడీలు వేసి సంఖ్యలు వేసి వెంటనే ఆ దేశాల నుండి తరిమివేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా భారత యొక్క విదేశాంగ విధానంలో అమెరికా సామ్రాజ్యవాదాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏమాత్రం తగ్గడం లేదు. ఒకవైపు సుంకాల భారం పెరుగుతున్నప్పటికీ మరోవైపు విద్యార్థులను వెళ్ళగొట్టేటువంటి అవమానకరమైనటువంటి పద్ధతులు చేపట్టినప్పటికీ కూడా దీని యొక్క విదేశాంగ విధానం చాలా తప్పిదంగాను మరి పూర్తిగా ఆక్షేపణీయంగాను ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. దీన్నన్నింటినీ కూడా సామ్రాజ్యవాదం యొక్క దుష్ఫలితాలను ఎండగొట్టడానికి మా పార్టీ కేంద్ర కమిటీ ఒక పిలుపు కూడా ఇచ్చింది. అక్టోబర్ విప్లవం విజయవంతం
ఎలా అయితే జరిగిందో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఆనాడు యూరోపియన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగింది. ఈనాడు అమెరికన్ సామ్రాజ్యవాదం అంతకన్నా ఎక్కువ నరహంతకంగా తీవ్రతరంగా వర్ధమాన దేశాల మీద దాడులు జరుపుతున్న సమయంలో అక్టోబర్ విప్లవం యొక్క విజయాలను కాంక్షిస్తూ అక్టోబర్ విప్లవంలో ఏ రకంగా అయితే సామ్రాజ్యవాదాన్ని ఆనాటి ఎర్ర సైన్యం విరోచితమైనటువంటి యుద్ధాలు చేస్తూ ఓడగొట్టిందో దాని యొక్క విజయోత్సవాలను కూడా మరొక మారు ఈ ప్రజలందరికీ తెలియజేయడం కోసం నవంబర్ 7న దేశవ్యాప్తంగా సభలు, సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించి దాని యొక్క ప్రాధాన్యత తెలియజేస్తూ సామ్రాజ్యవాదం మీద ఈ ప్రజలందరినీ అలర్ట్ చేయడానికి, మేల్కొల్పడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చింది. దాన్ని విజయవంతం